చాలా మంది స్టూడెంట్స్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ సార్ నేను ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు అనుభవమైన టీచర్స్ కావాలి, నాకు కోర్సులో లైవ్ క్లాసెస్ ఉండాలి అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉండాలి, నేను ల్యాప్టాప్లోనూ చూడగలగాలి, మొబైల్ యాప్లోనూ చూడగలగాలి, నాకు ఆ కోర్సులో వీడియో లెక్చర్స్తో పాటు టాపిక్ టెస్ట్లు ఉండాలి, సెక్షనల్ టెస్ట్లు ఉండాలి, మాక్ పేపర్స్ ఉండాలి. ఎందుకనంటే నేను రాసే ఎగ్జామినేషన్లో 100 మార్కుల పేపర్ ఓన్లీ గంట సేపే టైం ఉంటుంది సార్. 60 నిమిషాల్లో మీరు 3 సెక్షన్ల మీద క్వశ్చన్లు క్లియర్ చేయాలి. ఆ 3 సెక్షన్ల నుంచి మీకు కట్ ఆఫ్ దాటుతూనే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. 2022లో ఎస్బీఐ పిఓ కట్ ఆఫ్ ఎంత సార్? 59.50 మార్కులు. అంటే 60 నిమిషాల్లో మీకు 59.50 మార్కులు రావాలి అని అంటే ప్రతి క్వశ్చన్కి రైట్ మార్క్ 1, రాంగ్ మార్క్ -1/4. అంటే మీ ఎఫిషియన్సీ ఆఫ్ సాల్వింగ్ ఏ క్వశ్చన్ అక్రాస్ 3 టాపిక్స్, రీజనింగ్ అయినా, వర్బల్ అయినా, యాప్టిట్యూడ్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అది మీరు స్వతహాగా నేర్చుకుంటే నేను అంత ఎఫిషియెంట్ అవుతాను అని అంటే ఈ కోర్స్ మీకు ఉపయోగపడదు. సార్ నాకు గైడెన్స్ కావాలి, నాకు మెంటరింగ్ కావాలి, నాకు సింటిలేటింగ్ షార్ట్ కట్స్ కావాలి అని అనుకుంటే మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఈ కోర్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్సు స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఎస్బీఐ పిఓ ఆస్పిరెంట్స్. లాస్ట్ ఇయర్ క్లోజ్ టు 8,30,30,000 మంది ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేశారు. అఫ్ కోర్స్ కంపేర్డ్ టు 2021 ద నంబర్ హ్యాస్ డ్రాప్డ్ బై అబౌట్ 1,50,000. ఆన్ అన్ యావరేజ్ 8 నుంచి 10 లక్షల మంది ఈ ఉద్యోగానికి అప్లై చేస్తారు. చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఇంటెన్స్ క్వశ్చన్ పేపర్ కూడా మామూలుగా సింపుల్ స్టాండర్డ్లో ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 to 4 years పేపర్స్ నేను అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ స్టాండర్డ్ కూడా క్లోజ్ టు మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్ లైక్ క్యాట్ ఎగ్జామినేషన్, ఎన్మాట్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్లోకి మూవ్ అవుతుంది. అందుకే ఇక్కడ అనుభవమైన టీచర్లు మీకు చాలా ఇంపార్టెంట్. ఇది టార్గెట్ ఎస్బీఐ పిఓ 2023 స్పెషల్ బ్యాచ్. ఈ బ్యాచ్ వచ్చేసరికి ఈ బ్యాచ్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సార్ ఎందుకు సార్ రికార్డెడ్ క్లాసెస్ అంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నవంబర్లో ఉంది. ఇప్పుడు నేను లైవ్ బ్యాచ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్క టాపిక్ అయిపోయేసరికి చాలా ఎక్కువ టైం పట్టొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎస్బీఐ పిఓ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొన్ని టాపిక్స్ పెయిన్ పాయింట్స్గా ఉండొచ్చు. అందుకే మీకు రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాను. దాని తర్వాత ఎప్పటికప్పుడు రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు మీరు సెల్ఫ్ మోటివేటెడ్ కాకుండా మీరు ఈ సెల్ఫ్ డ్రివెన్ గోల్స్ మీరు చేయలేకపోయినా ప్లానింగ్ ఇష్యూస్ కనుక వచ్చినట్టయినా కానీ అందుకోసమే లైవ్ క్లాసెస్ నేను రెగ్యులర్గా కండక్ట్ చేస్తాను. ఈ లైవ్ క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. నా ఇక్కడ చూసినట్టు అయితే దీంట్లో మీకు 4 టాపిక్స్ రైట్ కవర్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకోటి రీజనింగ్, ఇంకోటి ఇంగ్లీష్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ. కంప్లీట్గా ఎస్బీఐ పిఓ రిలేటెడ్ రైట్ ఫోకస్ తోటి మాత్రమే ఉంటుంది. ఈ క్లాస్కి వచ్చేసరికి నేను మీకు డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారి ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఈ కోర్సు తీసుకున్నారో ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకు టెస్ట్ సిరీస్ మనము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ ఎందుకనంటే ఎస్పెషల్లీ మీరు ఎస్బీఐ ఏ ఎగ్జామినేషన్ రాసిన క్లాసులు వినడం ఒక ఎత్తు అవుతే విన్న క్లాసులతోటి ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడము ఇంకో ఎత్తు. సో ఈ కోర్సులో ఏమేమి వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ కోర్సులో సంబంధించి ఈ కోర్సు 6 నెలల వ్యాలిడిటీ కోర్సు. ఈ కోర్సులో మీకు రైట్ క్వాంటిటీ ఇంగ్లీష్ ఫోల్డర్స్ అండ్ తెలుగు ఫోల్డర్స్ సపరేట్గా ఉంటుంది. ఇంగ్లీష్ ఫోల్డర్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకోటి వర్బల్ ఎబిలిటీ, ఇంకోటి రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ వర్బల్ ఎబిలిటీ సార్ వచ్చేసరికి నా టీచర్ సార్ ఆల్మోస్ట్ మొత్తము భారతదేశంలో ఆయనకున్న అనుభవము ప్రాబబ్లీ ఇంకా ఏ వర్బల్ ఎబిలిటీ టీచర్కి అని చెప్పడంలో ఏ సందేహము లేదు. ఆల్మోస్ట్ 20 పైన సంవత్సరాల నుంచి
క్యాట్ బ్యాచెస్ అయిన ఐఐటి ఎన్ఐటీస్లో క్యాట్ క్లాసెస్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ రైట్ ఇప్పుడు మీరు చూస్తున్న చాలామంది వర్బల్ ఎబిలిటీ టీచర్స్కి ఆయన టీచర్ అయి ఉంటారు. వర్బల్ ఎబిలిటీ క్లాసెస్ సార్ తీసుకుంటారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డిఐ వచ్చేసరికి ఎస్బీఐ పిఓలో చాలా ఇంపార్టెంట్. ఈ 2 టాపిక్స్ నేను క్లాసెస్ తీసుకుంటాను. ఇక్కడ మీకు తెలుగు మీడియం వీడియోస్ ఉంటాయి, ఎల్ఆర్డిఐ యాప్టిట్యూడ్ వర్బల్ ఎబిలిటీ ఇది కూడా మీకు రైట్ ఇంగ్లీష్ మీడియం ఫోల్డర్స్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేటి ఈ ఫోల్డర్లో కనబడతాయి. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కూడా టెస్టులు ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ కోర్సు తీసుకున్న అతనికి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ స్పెషల్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు మార్క్స్ రాయాలి సార్. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించి 2000 టెస్ట్, ప్రతి ఒక్క టెస్ట్కి సొల్యూషన్, ప్రతి ఒక్క టెస్ట్కి అనలిటిక్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి ప్రతి మోడలు ఇక్కడ మీరు చూస్తే 2000 టెస్టులు ఉన్నాయి. అంటే మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఓన్లీ ఎస్బీఐ పిఓ మీదనే 461 టెస్టులు ఉన్నాయి. చాలా ఎక్స్ట్రీమ్. ఓన్లీ సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ మీదనే సింప్లిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ సింప్లిఫికేషన్ మీద వచ్చిన క్వశ్చన్లు. ఆ సింప్లిఫికేషన్ మీద 39 టెస్టులు, అప్రాక్సిమేషన్ మీద 23 టెస్టులు. చాలా కష్టపడి ప్రిపేర్ చేసి టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి, సెక్షనల్ టెస్టులు ఉన్నాయి, ప్రోగ్రెసివ్ టెస్టులు ఉన్నాయి, పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు టెస్ట్ రూపంలో ఉన్నాయి అండ్ మాక్ పేపర్లు కూడా మీకు టెస్ట్ రూపంలో ఉంది. ఎవరైతే మీరు ఈ కోర్స్ తీసుకుంటారో, ఈ వీడియో కోర్స్ తీసుకుంటారో ఇది ఆటోమేటికల్గా మీకు యాడ్ అవుతుంది. దయచేసి ఈ కోర్సు మళ్ళీ ఇంకోసారి ఎక్కువగా తీసుకొని అనవసరమైన మీ హార్డ్ అండ్ మనీని ఖర్చు చేయకండి. ఇది టార్గెట్ ఎస్బీఐ పిఓకి సంబంధించి స్పెషల్ కోర్సు. 6వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. 7వ తారీఖు అంటే ఈ మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎస్బీఐ పిఓ రాయాలి అని మీరు అనుకుంటే sbi.co.in అనే వెబ్సైట్కి వెళ్ళి దయచేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. మొత్తము బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఏదైనా ఉంది అని అంటే అది ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్. 8.5 లక్షల నుంచి 13,20,000 వరకు కూడా శాలరీ రేంజ్ ఉంటుంది. మీ డిజిగ్నేషన్ ప్రొబేషనరీ ఆఫీస్ ఉంటుంది అండ్ సోషల్ సెక్యూరిటీ ఆఫ్ బికమింగ్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్. ఒక విలేజ్లో ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ తను చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఫైనాన్షియల్ ఎయిడ్ తోటి ప్రాస్పరిటీ క్రియేట్ చేసే ఉద్యోగం. మనీ కానీ, పవర్ కానీ, ఫేమ్ కానీ, పొజిషన్ కానీ మీరు అనుకుంటే గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమై బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మీరు కెరీర్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ ఎగ్జామ్ మీరు తప్పనిసరిగా రాయాలి. ప్రతి ఒక్క స్టూడెంటు కూడా రైట్ యూట్యూబ్లో ఎస్బీఐ పిఓకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వీడియో క్లాసెస్ చూడండి. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ మా సార్ స్టైల్ ఆఫ్ టీచింగ్ని వినండి. తొందరపడి రైట్ హేస్టీగా ఏది చేయకుండా ఒకరోజు అన్ని వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే అప్పుడు రైట్ కోర్స్ తీసుకోండి. బికాస్ వీ ఆల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ లోవర్ మిడ్ క్లాస్ ఫ్యామిలీ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్ అండ్ మనీ షుడ్ బి రెస్పెక్టెడ్ నాట్ ఓన్లీ బై యూ బట్ ఆల్సో బై ది టీచర్స్ హూ ఆర్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఆఫ్ రైట్ నర్చరింగ్ హ్యూమన్ పొటెన్షియల్. మీకు కనుక ఏఎన్సీ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మీరు ఈ కోర్సు తీసుకోవచ్చు. రేపు సండే రోజు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మీద ఒక స్పెషల్ డెమో తీసుకుంటాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ లిజనింగ్ టు దిస్ రైట్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.